ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇది దత్తాత్రేయ స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రం. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని వింటూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందుగా సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. 13వ ఎపిసోడ్లో మనం ఈ కౌశికుడు సుమతి యొక్క కథ పూర్తి చేశాం. అంటే మాండవ్య మహర్షి ఇచ్చినటువంటి శాపం ఫలించింది. అనసూయాదేవి యొక్క పాతివ్రత్య వైభవం వల్ల మళ్ళీ అతను పునరుజ్జీవితుడయ్యాడు, నవ యవ్వనవంతుడయ్యాడు, ఆరోగ్యవంతుడయ్యాడు. ఆయనతో పాటు భార్య కూడా నవయవనవతిగా మారిపోయింది. ఆ సందర్భంలో ఆమె ఇంటికి బయలుదేరుతున్నది అనసూయాదేవి. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు ప్రత్యక్షమైనారు ఆ తల్లికి. వరం కోరుకోమన్నారు. అప్పుడు అనసూయాదేవి అడుగుతోంది, ఓ త్రిమూర్తులారా, మీరు దర్శనం అనుగ్రహించారు, అంతకంటే నాకేం కావాలి? అయినా మీరు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు కోరుకోవాలి కాబట్టి అడుగుతున్నాను. అత్రి మహర్షి యొక్క అంతరంగాన్ని తెలిసి మరీ అడుగుతున్నాను. మీరెలాగూ నన్ను తల్లి అని పిలిచారు కాబట్టి ఆ పిలుపు సత్యమయ్యేటట్లుగా నాకు వరం ఇవ్వండి. మీరు ముగ్గురు నాకు బిడ్డలవ్వండి అని వరం కోరుకుంది. త్రిమూర్తులు వెంటనే తథాస్తు అని ఏకకంఠంతో అని అంతర్ధానమైపోయారు. అనసూయాదేవి ముఖంలో కొత్త వెలుగు, ఆనందం పరవళుతుకుతోంది. వెంటనే సుమతిని పిలిచింది. అమ్మా సుమతి, మీ వల్ల నాకు కూడా మేలు జరిగింది. సాక్షాత్తు ఆ త్రిమూర్తులు నాకు పుత్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తని అత్రి మహర్షికి చెప్పాలి. ఇక నేను వస్తాను అంటూ వెళ్ళిపోయింది. అక్కడ అనసూయాదేవి రాక కోసం గున్నమామిడి చెట్టు కింద అరుగు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు అత్రి మహర్షి. సంధ్యోపాసన చేసి కూర్చున్నాడు. ఉదయకిరణాలు సోకినప్పుడే అనుకున్నాడు అనసూయమ్మ విజయం సాధించి ఉంటుందని. ఎందుకని సూర్యుడు ఉదయించాడుగా. కౌశికుడి యొక్క మాట ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. అంటే కౌశికుడికి ఏం జరిగింది అని. అదే సమయానికి అనసూయాదేవి ఆకాశ మార్గంలో తిరిగి వచ్చింది. అదే పాతివ్రత్య వైభవం. అత్రి మహర్షికి నమస్కరించింది, పాదాభివందనం చేసింది. మహర్షి ఆమెను లేవనెత్తాడు. అనసూయ, నీ ముఖంలో వెలుగు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది సుమతి యొక్క మాంగళ్యం నిలబెట్టావని, 3 లోకాలకి కలిగినటువంటి ఉపద్రవాన్ని తప్పించావని. బహుశా అందరూ నిన్ను పతివ్రతా శిరోమణి అని పొగిడి ఉంటారు. అందుకే ఈ ఆనందం అంతా, అవునా అంటూ ప్రేమగా పలకరించి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అత్రి మహర్షి. అదొక్కడే కాదు మహానుభావ, నాథ, నా ఆనందానికి మరొక కారణం కూడా ఉంది. ఏమిటో చెప్పు అన్నాడు అత్రి. అనసూయామాత త్రిమూర్తులు ప్రత్యక్షమై తనకి ఆ ముగ్గురు పుత్రులుగా పుట్టబోతున్నారనేటువంటి వరం సంగతి చెప్పింది. నాయనా దీపక, వింటున్నావా అని వేదధర్ముడు హెచ్చరించాడు. దీపకుడు ఆనందంతో తలకాయ ఊపాడు. సుమతి తన తండ్రికి చెప్పినటువంటి కథ ఇది. అది మర్చిపోకూడదు మనం. జడ్డు అనుకున్నాం కదా సుమతి అనేవాడు. వాడు తండ్రికి చెబుతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. అనసూయ అత్రి మహర్షులు పుత్రవాంఛతోటి తమలో మదనాగ్నిని ప్రజ్వలింపజేసుకున్నారు. హోమగుండంలో పడబోతున్నటువంటి హవిస్సుని వాయుదేవుడు చెదరగొట్టాడు. ఒక అంశ వచ్చి మహర్షి యొక్క కుడి కంట్లో పడింది. తక్కినటువంటి 2 భాగాలు
క్షణకాలం వ్యవధిలో అనసూయాదేవి గర్భకోశంలో ప్రవేశించినాయి. చూడండి, ఒక భాగం కంటిలోకి వెళ్ళింది, మిగిలినటువంటి 2 భాగాలు అనసూయాదేవి యొక్క గర్భంలో ప్రవేశించినాయి. అత్రి మహాముని కుడికంటిలో పడినటువంటి భాగాన్ని ఆశ్రయించి బ్రహ్మదేవుడు చంద్రభగవానుడుగా పుట్టాడు. అనసూయ సాధ్వి గర్భంలోకి ప్రవేశించినటువంటి మిగిలినటువంటి 2 అంశాలని ఆశ్రయించుకొని పురుషోత్తముడు దత్తాత్రేయుడుగా ఆవిర్భవించాడు. మరి 3వ అంశం ఉంది కదా, 2వ అంశంతోటి దత్తుడు, ఆ 3వ అంశంతోటి తాను కూడా ఒక శిశువు రూపాన్ని ధరిస్తూ ఉండగా హైహయుడు అనేటువంటి రాజు వచ్చి అడ్డగించాడు. ఇది గ్రహించినటువంటి రుద్రుడు ఆ భాగాన్ని ఆశ్రయించి 7 రోజులు గర్భవాసం చేసి తమోగుణ ప్రధానుడైనటువంటి దుర్వాసుడుగా పుట్టాడు. అంటే 3వ పుత్రుడు పుట్టేటప్పుడు హైహయుడు అడ్డం పడ్డాడు. అయినా కూడా 7 రోజులు గర్భవాసం చేసి రుద్రుడు దుర్వాసుడిగా పుట్టుకొచ్చాడు. బ్రహ్మాంశ సంభూతుడైనటువంటి చంద్రుడు రజోగుణ ప్రధానుడై సమస్త లోకాలకి వెన్నెల కురిపిస్తూ ఉన్నాడు. ప్రజాపతి పదవిని పొందాడు. కళలకి ఔషధాలకి పోషకుడయ్యాడు. అలాగే మనస్సు కూడా కారకుడయ్యాడు. చంద్రమా మనసో జాత అంటారు. అందుకనే వెన్నెల ఉంటేనే ఔషధాలు కూడా పెరుగుతాయి. అలాగే రుద్రాంశ సంభూతుడైనటువంటి దుర్వాసుడు రౌద్రగుణ ప్రధానుడై శాపాయుధుడై ఉన్మత్త వ్రత దీక్షతో వెలుగొందుతూ ఉన్నాడు. ఇక నారాయణాంశ సంభూతుడైనటువంటి దత్తుడు యోగ విద్యా పారంగతుడై సత్వగుణ ప్రధానుడై తపోదీక్షతో తరచూ ఏకాంతవాసంలో కాలం గడుపుతూ ఉన్నాడు. ఈ విధంగా మునిపుత్రులు చాలామంది ఆయనకి శిష్యులయ్యారు. దత్తాత్రేయ స్వామికి అక్కడ ఆ చిత్రకూట పర్వతంలో ఉండేటువంటి మునిపుత్రులు చాలామంది దత్తుడికి అనుచరులైనారు. అందువల్ల ఆయన ఏకాంతానికి నిష్ఠకి భంగం కలుగుతోంది. వాళ్ళని పరీక్షించాలి అనుకున్నాడు దత్తుడు. ఒక రోజున వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ మునిబాలుల యొక్క తల్లిదండ్రులు చెప్పారు, ఆయన ఎన్నో పరీక్షలు పెడతాడరా, ఆయన్ని గనక మెప్పించి ఒప్పించారంటే మీకు మోక్షం దొరుకుతుంది అనేసరికి దాదాపు 1000 మంది ఈ మునిబాలకులు 8 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఆయన్ని వెంబడించారు. ఆ స్వామి వెళ్ళి ఒక సరస్సులో దూకి మునిగిపోయాడు. పెద్ద సరస్సు. వీళ్ళంతా చుట్టూ చేరారు. ఎంత కాలానికి సరస్సు నుంచి బయటికి రావటంలా. అయినా ఆ ముని బాలకులు మాత్రం విడిచిపెట్టట్లా. ఆ గట్టునే నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండగా 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. చూడండి, అప్పుడు లేచి వచ్చాడు ఆయన. ఆ వచ్చినటువంటి వాడు ఎలా ఉన్నాడు? అఖండమైనటువంటి తేజోమూర్తి, సూర్య సమాన కాంతితోటి చంద్రబింబంలాగా సరస్సు నుండి బయటకు వచ్చాడు. శిష్యులంతా కరతాళ ధ్వనులు చేసి జయఘోషతోటి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అంటూ ఆనంద తాండవం చేశారు. కొందరైతే బొంగుముద్దులు పెట్టి గోముగా నిష్ఠూర వాక్యాలు మాట్లాడారు. అందరినీ సముదాయించాడు దత్తాత్రేయుడు. చిరునవ్వులు పంచాడు అందరికీ. మళ్ళీ ఆశ్రమం వైపు సాగాడు. శిష్యులంతా కోలాహలంగా ఆ మహాత్ముడిని అనుసరించారు. దత్తగురు, ఇంకెప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, మమ్మల్ని ఏకాకులు చేయొద్దు, నిన్ను చూడకుండా క్షణం కూడా మేము ఉండలేము, నీ విరహాన్ని మేము భరించలేము అన్నారు వాళ్ళు. శిష్యులు మిత్రులు ఇలా అడుగుతూ ఉంటే దత్తుడు చిరునవ్వులు చిందిస్తూ వాళ్లతో కొంతకాలం గడిపాడు. వాళ్లతో బంధం అనేది యోగ సాధనకి ఆటంకం అవుతోంది. అదీగాక వీళ్ళందరూ నిజంగా తన పట్ల గురుభావంతో ఉన్నారా? ఉంటే దాని గాఢత ఎంత, దాని లోతు ఎంత? వీళ్ళు తెలుసుకున్నటువంటి విలువలకు కనుక వీళ్ళు భిన్నంగా
నేను ప్రవర్తిస్తే ఎంతమంది సహిస్తారు? చూడండి, స్వామి ఏమనుకున్నాడు, ఇప్పటిదాకా నా స్వరూపం చూశారు, నా తత్వం చూశారు, నా తత్వం మారిపోతే కూడా నన్ను ఎంతమంది అనుసరిస్తారు, అది ఎంతమంది భరిస్తారు, ఎంతమంది నన్ను అసహించుకుంటారు, పరీక్ష పెడదాం అనుకున్నాడు. మరొక రోజు సాయంకాలం అదే సరోవరంలోకి స్నానానికి దిగాడు. ఈ శిష్యగణం మిత్రగణం కూడా వెంటే ఉన్నారు. ఈ ముని బాలకులంతా ఉన్నట్టుండి ఆ సరస్సులో నుండి మునిగినటువంటి దత్తుడు మాయమైపోయాడు. స్నానం చేస్తున్న దత్తుడు మాయం. శిష్యులు హాహాకారాలు చేశారు. ఇంతలో ఎవరో శిష్యుల్లో ఒకడు అన్నాడు, ఒరేయ్, ఇది మనకి మరో పరీక్ష, అందువల్ల కంగారు పడద్దు. అనుకున్నట్లే దత్తస్వామి మళ్ళీ ఆ సరోవర మధ్య భాగంలో ప్రత్యక్షం అవుతాడు అని చెబుతున్నాడో లేదో ప్రత్యక్షమైనాడు స్వామి. మంచి వస్త్రాలు ధరించాడు, దివ్యమైన ఆభరణాలతోటి దగ దగ మెరిసిపోతున్నాడు స్వామి. అయితే చేతిలో మధుపాత్ర ఉన్నది. ఆరంగారంగా ఆ మద్యాన్ని సేవిస్తూ ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మాటలు తడబడిపోతున్నాయి, ముద్ద మాటలు వస్తున్నాయి, తాగుబోతువాడి మాటల్లాగా. ఇంతలో ఒక అందాల రాశి బంగారపు పాత్రతో మద్యం చెచ్చి ఆ ఖాళీ అయినటువంటి మద్య పాత్రలో నింపింది. దత్తస్వామి ఆమె కొంగు పట్టుకొని లాగాడు. ఆమె వయ్యారంగా నాట్య భంగిములో వచ్చి స్వామివారి యొక్క ఒళ్ళో వాలింది. ముద్దులు, మురిపాలు, ఆలింగనాలు, ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్లు కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉన్నారు ఈ ముని బాలకులు. మధ్య మధ్యలో ఇద్దరు ఒకే పాత్రలోని మద్యం తాగుతున్నారు. ఇవాళ కూడా ఈ నిశ్చితార్థాలన్నీ పెడుతుంటారు. అక్కడ ఒకే స్ట్రా వేసి కూల్ డ్రింకులు తాగించటం, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు కదా. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. ఆ సరోవరంలో నీళ్లు కూనిరాగాలు తీస్తున్నారు, గిలిగింతలు పెట్టుకుంటున్నారు, విరగబడి నవ్వుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు వాలిపోతున్నారు, బుగ్గలు కొరుక్కుంటున్నారు, నెట్టుకుంటున్నారు. అంతలోనే మళ్లీ దగ్గరకు వస్తున్నారు. ఆ గట్టు మీద నిలబడి వింతగా చూస్తూ ఉన్నారు ఈ శిష్య బృందం. అందులో ఉండే కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. ఏమిట్రా ఈ దారుణం అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇతన్నా మనం గురువుగా నమ్మాం, ఇతడా మనకు మోక్షం ఇచ్చేది? యోగ సాధనం అంటే ఇదేనా? మద్యపానం ఉన్ను మదతి గానమా? అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశాం! ఎన్ని వందల సంవత్సరాలు వృధా చేసుకున్నాం, ఎన్ని నమ్ముకొని. అందరి మనస్సులో ఇదే ఆలోచన బయలుదేరింది. పదండి పదండి అనుకుంటున్నారు అందరూ. ఈ సరస్సు వైపు తిరిగి చీత్కారాలు చేస్తున్నారు కొంతమంది, మెటికలు విరుస్తున్నారు కొంతమంది, ముక్కున వేలేసుకుంటున్నారు కొంతమంది. మొత్తం మీద అందరూ కూడా అనుకున్నారు, ఇక ఈయన మనం ఆశ్రయించకూడదు, ఇక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. దూరంగా పోదాం పదండి అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. చూడండి, దత్తాత్రేయుడు అమ్మయ్యా అనుకున్నాడు. ఆ సుందరిని, మధుపాత్రని వెంటనే విడిచిపెట్టేశాడు. ఆ రెండు మాయమైపోయినాయి. అక్కడ సుందరీమణి లేదు, చేతిలో ఉన్న మధుపాత్ర అంతకంటే లేదు. నీళ్ల మీద నడుచుకుంటూ గట్టు మీదకు వచ్చాడు. మళ్లీ ఆశ్రమంలోకి ప్రవేశించి యోగనిష్టలో కూర్చున్నాడు. ఈ కథ చెబుతున్నాడు కదా జడ్డు, తండ్రి వింటున్నావు కదా, నీ మనస్సులో చాలా అనుమానాలు తలెత్తాయని నాకు అర్థమవుతోంది. మహాయోగికి సాధ్యాసాధ్యాలు ఉండవు. అతడు సాధారణ నియమాలన్నిటికీ అతీతుడు. తన యోగ సిద్ధి కోసం అన్నిటినీ విడిచిపెడతాడు, ఏదైనా చేయగలడు. సృష్టి అంతా ఆ మహాత్ముడికి ఒక ఆట బొమ్మ. ఒక్కొక్క బొమ్మతో కాసేపు ఆడుకుంటాడు, మరుక్షణంలో దానిని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తాడు. ఆయన దేనికి లొంగడు, సంఘం పెట్టుకోడు దేంతోటి. తండ్రి, దేనిని ఆశించినా వాయువుకి అంటు లేనట్లే
మహాయోగులకు కూడా ఎటువంటి దోషం కూడా అంటదు. వారు ఏది చేసినా అది ఒక లీల మాత్రమే. ఈ రహస్యం తెలియాలంటే యోగ సాధనలో ఒక్క మెట్టైనా ఎక్కాలి. లేకపోతే ఆ ముని బాలకుల్లాగా అపార్థాలతో అసహ్యంతో పారిపోవాల్సి వస్తుంది. తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు గురువు యొక్క కటాక్షానికి పాత్రులై మోక్షాన్ని పొందగలుగుతారు. అలా పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తండ్రి. అందులో కార్తవీర్యార్జునుడు ఒకడు. దత్త యోగేంద్రుని తలుచుకుంటే చాలు సకల పాపాలు పటాపంచలైపోతాయి. ముక్తికాంత స్వయంగా మన ఎదురుగా వచ్చి నిలబడుతుంది మనకి మోక్షం ఇవ్వడానికి. తన కుమారుడు ఇంతగా చెబుతూ ఉంటే తండ్రికి నమ్మకం మెల్లగా కుదురుతోంది దత్తప్రభువు మీద. నాయన సుమతి, అంతో ఇంతో అనుభవం ఉండి సాత్విక మార్గంలో తపస్సు చేసుకునేటటువంటి మునికుమారులే దత్తుడి యొక్క లీలలు అర్థం చేసుకోలేక దూరమైపోతూ ఉంటే ఇక నాలాంటి వాడి పరిస్థితి ఏంటి? నా తెలివెంత, నా కథ ఎంత? దత్తుడి యొక్క లీలలు పరమాద్భుతంగా ఉన్నాయి. ఇంకా 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 వినాలి అని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది నాయన. ఓ సుమతి, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తుణ్ణి కన్నటువంటి అనసూయ అత్రి దంపతులు ఎంత పుణ్యాత్ములో కదా. వాళ్ళ యొక్క తపో మహిమ ఎంత గొప్పదో కదా అని అంటూ ఉన్నాడు. అప్పుడు సుమతి అంటున్నాడు, తండ్రి, అత్రి మహర్షి ఋగ్వేదంలోని సకల శాఖలని తన తపో మహిమతో దర్శించగలిగాడు. ఆ వేద భాగంలో అగ్నిలింగ స్థుతి, అమరేంద్ర ప్రస్తావన మొదలైనటువంటి అంశాలన్నీ ఉండడం వల్ల అది ఐహిక ఆముష్మికం రెండిటిని అద్భుతంగా సాధించగలిగినటువంటి సామర్థ్యం కలిగింది. ఐహికము అంటే ఈ లోకంలోని, ఆముష్మికం అంటే పరలోకంలో సాధించేవి. అంటే ఇహలోకంలో పరలోకంలో రెండింటినీ సాధించగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది ఆ ఋగ్వేదంలోని శాఖల శాఖ. చూడండి నాయనా, తండ్రి విను. ఒక్కసారి కృతయుగంలో రోగాలు పెచ్చైపోయి ప్రాణిలోకానికి హాని జరుగుతూ ఉంటే ఆ అత్రి మహర్షి ఆయుర్వేదమనేటువంటి ఉపదేశాన్ని సందర్శించి సమస్త ప్రాణికోటికి అందించి రోగాల బారి నుంచి రక్షించాడు. మరొకప్పుడు మనువు చేత బోధింపబడినటువంటి ధర్మశాస్త్రం ఎక్కువ మందికి అర్థం కాకుండా ఉన్నది అని ప్రజలంతా బాధపడుతూ ఉంటే తేట మాటలతో తానే స్వయంగా ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక స్మృతి గ్రంథాన్ని ప్రవేశపెట్టాడు. అదే అత్రి సంహిత అంటారు. మరొకప్పుడు దేవదానవ యుద్ధంలో సూర్యుడు చంద్రుడు శత్రువులకు బందీలైపోయినారు. ఆ కారణం వల్ల సమస్త లోకాలు అంధకార బంధురమైపోయినాయి. అప్పుడు దేవతల యొక్క ప్రార్థన వల్ల ఆ మహానుభావుడే అత్రి మహర్షే తానే సూర్యచంద్రులుగా అయి లోకాలకు వెలుగులు అందించాడు. అలా అత్రి మహర్షి సమస్త లోక కళ్యాణం కోసం చేసిన అద్భుత కృత్యాలు ఎన్నెన్నో మనం చెప్పుకోగలం. ఇక అనసూయ సాధ్వి గురించి చెప్పాలంటే తండ్రి, అద్వితీయమైనటువంటి పాతివ్రత్య రూప మహాద్భుత తప పరమావధి అయినటువంటి ఆ తల్లి చేసినటువంటి మహత్తరమైనటువంటి కృత్యాలకి సాటి లేదు. ఒకప్పుడు ఎండలు విపరీతమైనవి, గంగాది నదులన్నీ ఎండిపోయినాయి. అప్పుడు అనసూయాదేవి మునిజనుల యొక్క సౌకర్యం కోసం ఆ గంగాది నదులను మళ్లీ పునరుజ్జీవింపజేసింది. మరొకప్పుడు మహాకరువు సంభవించింది. నేలలో మొక్క అనేది లేకుండా మాడిపోతూ ఉంటే అనసూయ సాధ్వి అనేక వందల వేల మునిజనులకి తానే వండి వడ్డించింది. వాళ్ళందరికీ కందమూల ఫలాలు ఇచ్చి పోషించింది. ఇంకొకసారి
పాపరతులైనటువంటి మానవుల యొక్క స్పర్శ వల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడిపోయింది. అప్పుడు ఆ తల్లి తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని చల్లి గంగాదేవి యొక్క కాలుష్యం మొత్తం క్షణకాలంలో భస్మం చేసేసింది. మళ్ళీ స్వచ్ఛంగా వచ్చేటి చేసింది గంగమ్మని. ఇలాంటి మహత్తర కార్యాలు చాలా చేశారు ఆ పుణ్య దంపతులు. అంతటి పుణ్య దంపతుల యొక్క తేజోవంతుల యొక్క గారాల బిడ్డడే మన దత్తాత్రేయ స్వామి. అంతేకాదు తండ్రి, త్రిమూర్తులు వారి గర్భాన్నే జన్మించడానికి ఇంకా కారణాలు కొన్ని ఉన్నాయి, చెబుతాను విను. ఒకనాడు నారద మహర్షి 3 లోకాలు తిరుగుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క నివాసాలకు వెళ్ళాడు. అక్కడ అనసూయ సాధ్వి యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నాడు. ఏది? త్రిమూర్తుల భార్యల ముందు. ఏమి చిత్రమో గాని 3 లోకాలు ఏలేటటువంటి ఆ 3 అమ్మలకి సామాన్య మానవ మాతృలను పొగుడుతూ ఉంటే అసూయ బయలుదేరింది. అది కూడా ఒక లీల. దాంతో వాళ్ళు ఆమెని పరాభవించాలనేటువంటి ఉద్దేశంతో ఇనప గుండ్లు సృష్టించి అవి వండి తీసుకురమ్మని, వండించి తెమ్మని నారదుడి చేతికిచ్చి పంపించారు. నారదుడు ఆ ఇనప గుళ్లను తీసుకొని వృక్షాద్రి మీద తపస్సు చేస్తున్నటువంటి అత్రి అనసూయ ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ అత్రి అనసూయల యొక్క మహాత్యాన్ని వేణోళ్లు పొగిడి తన దగ్గర ఉన్నటువంటి ఆ ఇనప గుళ్ళని ఉడికించి గుగ్గిళ్ళిగా తయారు చేసి పెట్టమని ప్రార్థించాడు అనసూయాదేవిని. అవి మాత్రం ఇనప గుళ్ళులాగా ఉన్నాయి చూస్తే. అయితే అనసూయామాత చేతి స్పర్శ తగిలేసరికి వాటిలో కఠినత్వం పోయింది. వెంటనే అనసూయామాత తన పాతివ్రత్య మహిమతోటి వాటిని అవలీలగా పొయ్యి మీద పెట్టి మగ్గేటట్టు చేసి గుగ్గిళ్ళుగా మార్చి నారద మహర్షికి ఇచ్చింది. క్రమంగా ఆ కమ్మని సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి ఆ గుగ్గిళ్ళలో నుంచి. నారదుడు పరమానంద భరితుడై అక్కడ సెలవు తీసుకొని మళ్ళీ ముగ్గురమ్మల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎట్లాగైనా సరే ఆమెని పరాభవించాలి అని వాళ్ళు అనుకున్నారు. అంటే ఒక పరీక్ష పెట్టింది, నెగ్గింది ఆమె. రెండో పరీక్షని తమ భర్తల చేతనే పెట్టించాలి అనుకున్నది. మరి ఆ త్రిమూర్తులు ఏం పరీక్ష పెట్టారు, ఆ పరీక్షలో ఆ తల్లి ఎలా నెగ్గింది అనేటువంటి విషయాలని దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మళ్ళీ కలుసుకొని మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ మిత్రులకి బంధువులకు కూడా పంచటం మర్చిపోవద్దు. ఎందుకని? కలియుగంలో మనం తరించడంతో పాటు మనతో పాటు మన మిత్రులని బంధువులని కూడా తరింపజేయాలి. అందుకోసం మిమ్మల్ని కోరుకుంటున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.